తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు, రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం. కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా, అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువగా అవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, గ్రహస్థితి ఎలా ఉందో తెలియజేశారు. మరి ద్వాదశ రాశుల్లో చివరిదైన మీన రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయండి? తప్పకుండా అమ్మ. మీన రాశి అనగానే మనకి పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మీన రాశిలోకి వస్తుంది. మీన రాశి అనగానే ఆఖరి రాశి. మేషం స్టార్ట్, మీనం లాస్ట్. అందుకే మీనం అనేది ఏంటంటే లాస్ట్ రాశి అయినా కూడా మోక్షానికి కారకుడు. 12th హౌస్ అంటేనే మామూలుగా ఖర్చు, నిద్ర, మోక్షం అనమాట. సో మోక్షకారకుడు ఎవరు ఉంటారో ఎవరికైనా సరే, మోక్షకారకుడు కానీ, జ్ఞానకారకుడు కానీ గురువు, కేతువే ఉంటారు అనమాట. సో ఇక్కడ రాశాధిపతి గురువు అయ్యాడు అనమాట. సో అందుకే ఈ రాశి వారు చాలా సాఫ్ట్గా ఉంటారు, సున్నిత మనస్కులు. సో వాళ్ళు ఎన్ని మనం అన్న కూడా ఫోన్లే మానాన్ని వాడిపోతాడు. సో అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. వీరికి ఏంటంటే అమ్మవారు, ఆంజనేయ స్వామి అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వీళ్ళకుంటుంది అన్నమాట. సో ఈ రాశి వారికి అంటే ప్రస్తుతం శని రాశిలో ఉన్నాడు అంటే ఇక 100% ప్రాబ్లంలో ఉన్నట్టే అనమాట. ఇక మన రాశిలోనే శని అనుకోండి, మనం ఆలోచన, ధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్ అయిన, ఇంట్లో అమ్మగారికి హెల్త్ బాగాలేకపోవడం, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు అనారోగ్యం చేయడం, విపరీతమైన ఖర్చులు ఉండడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేయడం, అప్పులు చేయాల్సి ఉండడం, అప్పులు తీరకపోవడం, కొత్త అప్పులు చేయడం, అనవసరంగా మాటలు పడడం, ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఇన్ని ఎఫెక్ట్స్. ఆల్రెడీ సాఫ్ట్ రాశి, కొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. రాహుకేతులు మటుకు 6, 12 స్థానంలో చాలా బాగున్నారు. సో ఎంత ఏలినాటి శని వస్తున్నా గురువు మటుకు పంచమ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు. మీన రాశి అధిపతి గురువు ఉచ్చలో ఉన్నాడు. సో ఎక్స్ట్రాడినరీగా ఉన్నట్టు అన్నమాట. సో దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన్న షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. సో మధ్యవర్తిత్వం కూడా వహించవచ్చును. ఎందుకంటే ఇవన్నీ గురువులోకి వచ్చేస్తాయి కాబట్టి ఆ గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఇచ్చేస్తాడని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువగా ఆలోచన, అధైర్యపడడం ఇవన్నీ మటుకు బాగా ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ మామూలు. ఇంకోటి అంటే పంచమ స్థానంలో గురువు ఉండడం వలని, పంచమ స్థానం అనేది సంతాన స్థానం కాబట్టి ఎవరైతే వీళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా చాలా అభివృద్ధిలో ఉంటారు. వాళ్ళు చిన్నపిల్ల అయిననుకోండి మంచి చదువుకోవడమే బాగుంటాయి. వాళ్ళు మామూలుగా ఉద్యోగస్తులు అనుకోండి మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఇంకా అభివృద్ధిలో ఉండడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇలా అంతా కూడా సంతానం విషయంలో మెయిన్గా సంతానానికి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎనీహో ఓవరాల్గా అయితే వీళ్ళని చూసుకుంటే 70% చాలా బాగుందని చెప్పుకోవాలి. వివాహ యోగం ఉందండి వీరికి. మెయిన్గా మనం గురుబలం తీసుకుంటున్నప్పుడు చూసినప్పుడు ఏంటంటే ఈ పంచమ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి, గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. సంతాన యోగం గురువు. మెయిన్గా సంతాన కారకుడు గురువు అండి. సంతాన స్థానం పంచమం. సో సంతాన కారకుడైన గురువు సంతాన స్థానంలోనే ఉచ్చలో ఉన్నాడు. సో 100% బెస్ట్ అల్టిమేట్ అయిన సంతానం ఈ సంవత్సరం కలుగుతుంది అన్నమాట. మీరు లేట్ చేయకండి, ఖచ్చితంగా అనుకోండి. ఎందుకంటే ఈ ఏడాది పుడితే అడ్వాంటేజ్ ఏంటంటే గురువు ఉచ్చలో ఉంటాడు. 12 సంవత్సరాలు ఒకసారి గురువు ఉచ్చలో ఉంటాడు. సో మీరు 11 ఏళ్ళలో ఎప్పుడు పుట్టినా కూడా 2 సంవత్సరాల్లో స్వస్థానమే ఉంటారు కానీ ఉచ్చలో మటుకు ఒకసారే ఉంటారు.
ఇలాంటి సమయంలో పుడితే లైఫ్ లాంగ్ మీరు ఆ పిల్లాడిని చూసుకోక్కర్లేదు. ఆ పిల్లాడు పెరిగే కొద్దీ మీరు ఎదుగుతారు. చిన్నపిల్లాడు వెంటనే ఓ చదువు వచ్చేది, ఉద్యోగం వచ్చేది, డబ్బు చూసేయలేడు, ఒక కారు కొనలేడు, ఇల్లు కొనలేడు, ఏం కొనలేడు. కానీ అవన్నీ తల్లిదండ్రులకు వస్తాయన్నమాట. సో అందుకే ఈ ఏడాది ఖచ్చితంగా సంతానం ఎవరు వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ఖచ్చితంగా పుడతారు. పుట్టిన తర్వాత మీకు చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా ఈ మాసం అంతా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చమ్మా. పరిహారాలు తెలియచేయండి గురుగారు. పరిహారాలు మాట ఖచ్చితంగా శనికే చేయించుకోవాలి. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. సో మెయిన్గా అంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం. ఎందుకు రక్తదానం చేయడం అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. మనం రక్తదానం చేయడం ద్వారా అంటే మన అనారోగ్యం అంటే కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు అనారోగ్యం చేసి మనం బ్లడ్ టెస్ట్ ఇచ్చి అదేదో ప్రాబ్లం అయ్యి దానికి బోళ్ళు చికిత్స చేయించుకుని దానికి డబ్బులు పెట్టి దానికి బోళ్ళు సార్లు తిరగడం కన్నా మనమే బ్లడ్ డొనేట్ చేస్తే కనుక ఎవరో మెయిన్గా సర్జరీకి ఉన్నాడు, యాక్సిడెంట్ కేసు వచ్చింది, మన బ్లడ్ వాళ్ళకి ఎక్కిచ్చారు, వాళ్ళు బతికి బయటపడ్డారు. వాళ్ళు పేరెంట్స్ కానీ వైఫ్ కానీ పిల్లలు కానీ దండం పెట్టుకున్నారు, మా భర్త బయటకు వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అని దేవుడు దండం పెట్టుకున్నారు. సో మనకు 1% అది వస్తుంది, మన బ్లడ్ ఎక్కిచ్చారు కాబట్టి. మన బ్లడ్ ఎక్కించకపోయినా వాళ్ళు రిజర్వ్లో పెట్టుకున్నా కూడా మీరు మీ చేతి నుంచి డొనేట్ చేశారండి. ఒకసారి దేవుడికి కానీ మనుషులకు కానీ ఏమీ ఆలోచించకుండా మీరు డొనేట్ చేశారంటే ఖచ్చితంగా 10 రెట్లు అది మీకు వచ్చి హెల్ప్ చేస్తుంది. సో డొనేట్ చేయడం ద్వారా అంటే మీకు అనారోగ్యం చేయదు, మీకు యాక్సిడెంట్ అవ్వదు, మీకు సర్జరీ జరగదు. సో ఖచ్చితంగా ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే వీలైతే కనుక ప్రతి బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే బుధవారం శనివారం రోజు వీలైతే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అభిషేకం కానీ అర్చన కానీ మీ పేరు నక్షత్ర గోతనంతో చేస్తే మంచిది. అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే కనుక వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, అంటే తమలపాకుల పూజ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ద్వాదశ రాశుల జాతక ఫలితాలు. ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. విన్నారు కదా, ఇదే విధంగా మీరు గురువుగారిని సంప్రదించాలనుకుంటే, మీ జాతక విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ప్రధానంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, దాంపత్యం, అలాగే సంతానం విషయంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితి మెరుగవటానికి కావచ్చు, అలాగే ఆరోగ్యం విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, వాహన యోగం కానీ, గృహ యోగం కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో ఎప్పుడెప్పుడు ఆ యోగాలు ఉన్నాయి, ఎప్పుడు మనం అందిపుచ్చుకోవచ్చు, అసలు ఇప్పుడు పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని చెప్పి జాతకం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఈ వివరాలన్నీ గురుగారు తెలియజేస్తారు. మీరు కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. అలాగే ప్రత్యేకించి కాల్ అపాయింట్మెంట్ తీసుకుంటామని మేము ఫోన్లో మాట్లాడతాము, మా సమస్య చెప్తాం గురువుగారి కన్నా కూడా మీరు సంప్రదించవచ్చండి. మీకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవడానికి నెంబర్ ఒకటి స్క్రీన్ పైన అందిస్తున్నాము. మీరు ఒకసారి అది సేవ్ చేసుకుని మీరు తిరిగిగా ఉన్నప్పుడు ఒకసారి సంప్రదిస్తే కనుక మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా వివరంగా గురువుగారు తెలియజేస్తారు. నమస్కారం.